దేశంలో పేదరికం పెరిగిపోతుందని వందలాది మంది రోడ్లపైనే పడుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో గురువారం మోహన్ మాట్లాడారు. రాజమండ్రిలో రాజకీయ కోణంలోనే పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగిందని ఆరోపించారు. ఓ జడ్జి ఇంట్లో 500 కోట్ల రూపాయలు లభ్యమవటం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విడుదల రజనీపై విచారణ చేస్తున్న ప్రభుత్వం పోలవరంపై ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు. 11 ఏళ్లలో ప్రధాని మోదీ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదని ఫైర్ అయ్యారు. దేశంలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు P4 అని మాట్లాడాడు. నిన్న P4 గురించి నిన్ననే నేను చూశాను. విజయవాడలో BRTS రోడ్లో విజయవాడ సిటీలో రోడ్ల పైన వేల మంది పడుకొని ఉన్నారు. వేల మంది. నేను దగ్గరికి వెళ్ళి చూశాను. ఏంటి అంటే మాకు ఆశ్రయం లేదు అంటే రోడ్ల పైన పడుకుంటారా ఇంత వేల మంది? ఏం చెయ్యాలి మేము? ఇది దేశంలో ఉన్నటువంటి పేదరికం. వేల మంది రోడ్ల పైన పడుకుంటున్నారు. ఈ పక్క కార్లు బస్సులు పోతున్నాయి, ఆ పక్క లారీలు పోతున్నాయి, ఆటో రిక్షాలు పోతున్నాయి. మధ్యలో BRTS రోడ్లో విజయవాడలో వేల మంది నిరాశ్రయులు పడుకుంటున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం, దేశంలో ఉన్నటువంటి పేదరికం. భారతదేశం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు కలిగినటువంటి సమైక్యమైనటువంటి దేశం భారతదేశం. గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. నిన్న రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ హత్య. ఇది రాజకీయ హత్య, మతాల మధ్య జరిగినటువంటి చిచ్చు. దీన్ని నేను ఖండిస్తున్నాను. నిన్న రాజమండ్రిలో అంటే ఎగిరిపోయే పరిస్థితి. నిన్న రాజమండ్రి మనకు తెలియకపోవచ్చు. ఇక్కడ నేను గమనిస్తూ వచ్చాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఎవరైనా చిన్న ఇంత మాత్రం రెచ్చగొట్టుంటే కూడా రాజమండ్రి లాగా ఉండేది కాదు. ఈరోజు రాష్ట్రం కూడా రావణ కాష్టం అయిపోయి ఉండేది. రెండవది అవినీతి. ఏమి చెప్పాల్సిన పనే లేదు. ఢిల్లీలో ఒక జడ్జి గారి ఇంట్లో 500 కోట్ల రూపాయల డబ్బు దొరికింది. 500 కోట్ల రూపాయల డబ్బు ఒక జడ్జి గారి ఇంట్లో దొరికింది. వర్మ అనే ఆయన ఇంట్లో దొరికింది. నేను చెప్తున్నాను, ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. ఒక జడ్జి గారి ఇంటికి పోవాలంటే మంచినీళ్ళు బాటిల్ ఎత్తుకొని పోవాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు చెక్ చేస్తారు ఎవరినైనా కూడా. మరి 500 కోట్ల రూపాయలు అక్కడికి చేరిందనంటే ఒక్క రోజులో చేరింది కాదు. ఇది ఆ వర్మే చెప్పాడు, ఇది నా డబ్బు కాదు అని. ఇంకెవరి డబ్బు? 500 కోట్లు. ఒక హైకోర్టు జడ్జికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సుప్రీంకోర్టులో అడ్వకేట్లు అందరూ చెప్పుకుంటున్నారు, సుప్రీంకోర్టులో జడ్జీలు కూడా చెప్పుకుంటున్నారు, మాజీ జడ్జీలు కూడా. ఆ 500 కోట్ల రూపాయల డబ్బు ఒక మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని చెప్పుకుంటున్నారు. మా ప్రాంతం నుంచి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పోలవరంకి వెళ్ళారు. కాపర్ డ్యామ్ చూసేదానికి, మరి డయాఫ్రమ్ వాల్ చూసేదానికి వెళ్ళారు. పోలవరం పైన 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
మనందరికీ తెలిసిందే. దేశ ప్రధానమంత్రి పోలవరం అనేది ఒక ఏటీఎం లాగా తయారైందని ఆయనే అంటే దానిపైన విచారణ ఎందుకు వేయలేకపోతున్నారు? ఒక ఏసీబీ ఎంక్వైరీ అయి 1,000 కోట్ల రూపాయలు తిన్నారు అని అంటున్నారు. అందరూ పాలిటీషియన్లకి ఇది ఒక వరం అన్నారు. నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వినయంతో అడుగుతున్నాను, దీనిపైన ఒక ఏసీబీ ఎంక్వైరీ నీ చేతుల్లో ఉంది. ఆ పాప చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే రజని, విడుదల రజని 1 కోటి రూపాయలు తిన్నదని ఆ అమ్మాయి పైన మీరు ఏసీబీ ఎంక్వైరీ చేస్తే, ఒక చిన్న అమాయకురాలు, ఒక బీసీ మహిళ పైన మీరు ఏసీబీ ఎంక్వైరీ చేస్తే, పోలవరం ప్రాజెక్టు పైన 1,000 కోట్ల రూపాయలు తిన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటా ఉంటే దానిపైన ఎందుకు ఏసీబీ ఎంక్వైరీ చేయకూడదు? మరి ప్రధానమంత్రి 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటూ ఈ రోజు దాకా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయనటువంటి గొప్ప ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ 11 సంవత్సరాల్లో చేశాడా? ప్రతి ఒక్కరూ చేసేవాళ్ళు. కనీసం ఈ 11 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేయనటువంటి ప్రధానమంత్రి గారు